ఓకే. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం సారీ పర్లేదు కొత్తగూడెం కదా, భద్రాద్రి కొత్తగూడెం దేవపేట మండలం వదిలేయండి, మందలపల్లి విలేజ్. నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం మందలపల్లి విలేజ్లో ఉన్నాం. ఇక్కడ మన సుధాకర్ గారు ఉన్నారు. ఈయన నార్మల్గా ఏంటంటే మనకి మామిడి నర్సరీ చేస్తూ ఉంటారు. ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం ఎలాంటి రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఈయన ఏమేమి చేస్తుంటారు, ఎలాగా అనేది, ఆ తర్వాత ఎక్కడెక్కడ సప్లై చేస్తుంటారు అనేసి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలిస్తే మీకు కూడా ఎవరైనా కాల్స్ వాళ్ళు ఉంటే ఈయన కాంటాక్ట్ చేయొచ్చు మనల్ని. ఓకే, నమస్తే అండి సుధాకర్ గారు. మీ గురించి చెప్పండి కొద్దిగా. మీరు ఏం చేస్తుంటారు, ఎప్పటి నుంచి నర్సరీ చేస్తున్నారు అనే కొన్ని విషయాలు మా ప్రేక్షకులకి చెప్పారనుకోండి. మేము 5 years నుంచి చేస్తున్నామండి బిజినెస్. మనకి మ్యాంగో వెరైటీస్ అన్నీ దాదాపు అన్నీ ఉంటాయండి. బంగినపల్లి, చిన్నరసం, మా కొత్తపల్లి, తర్వాత దశేరి, కేసరి, అట్లా ఒక 10-15 రకాలు ఉంటాయి. మనం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తర్వాత ఇట్లా రాజమండ్రి, ఇట్లా సరౌండింగ్స్ మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ప్లాంట్స్ ఇయర్స్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ప్లస్ బ్యాగ్స్ 13 బ్యాగ్ ఒకటి ఉంటుంది, 21 బ్యాగ్ ఉంటుంది, 25 బ్యాగ్ ఉంటుందండి. ఇప్పుడు ఈ టైప్ ప్లాంట్స్ వచ్చేసి 350 నుంచి 4 అంటే బ్యాగ్తో పాటు స్టెమ్ చూస్తారు. ఓకే, ఈ స్టెమ్ సైజుని బట్టి కూడా అంటే ఇయర్స్ పెరుగుతాయి కదా. ఇప్పుడు ఈ స్టెమ్ ఉందండి, ఇది 1.5 year 2 years అట్లా 1.5 years ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి 2.5 అట్లా ఉంటుంది. స్టెమ్ సైజుని బట్టి మనకి ప్రైస్ మారుతుంది. ఓకే, అంటే మీరు ఈ సైజుని తీసుకోరు అనమాట, హైట్ తీసుకోరు. బ్రాంచెస్ ఇయర్స్ని బట్టే పెరుగుతాయండి. గ్రోత్ అనేది ఇయర్స్ని బట్టే వస్తుంది. అలాగే ఇది వచ్చేసి 400 ఎబో పడుతుందండి. ఇప్పుడు ఇది చిన్న మ్యాంగో ఒకటే చేస్తారండి, వేరే ఏమైనా రకాలు చేస్తారు? అంటే మనం వేరే దగ్గర నుంచి తీసుకుని పంపిస్తాం. కావాలి వేరే నర్సరీ ఉంది మీ కొలీగ్స్, అక్కడ నుంచి తీసుకొని మీరు ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళు కావాలంటే పంపిస్తారు. ఇప్పుడు మీరు వేరే ఆర్డర్ ఏదని చెప్తే వీటికి రిమైనింగ్ ఏమైనా ఉంటే మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని పంపిస్తాం. తర్వాత వీటికి మేనేజ్మెంట్ ఎలా చేస్తారండి? నీళ్లు, ఎరువులు కానీ ఎలా వేసుకుంటారు? మీరు ముందే వేసుకుంటారా? డ్రిప్ వేసిస్తామండి. డ్రిప్ నుంచి ఇస్తాం. ఓకే, ఎరువులు వచ్చేసి బ్యాగ్లో మేము కూలీలు పెట్టి వేపిస్తామండి. స్ప్రేయింగ్స్ కూలీలు 10 days ఒక స్ప్రేయింగ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇది మీరు తీసుకున్న తర్వాత రైతులకి ఎలాగ హెల్ప్ చేస్తారు? అంటే వాళ్ళకి గ్రోత్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారా మీరు? అంటే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, తీసుకొని వెళ్ళిన తర్వాత కొంత రైతులకి తెలియదు వాళ్ళు ఏం చేస్తారు ఎలాగనేది. కాబట్టి వాళ్ళు ఏమైనా ఫోన్ చేసినప్పుడు మీరు ఏమైనా వాళ్ళకి హెల్ప్ చేయగలరా? చేస్తాం. అంటే వాళ్ళకి గ్రోత్కి ఏది వాడాలి అవి చెప్పగలం. అంటే వాళ్ళ సాయిల్ని బట్టి అది గ్రోత్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలం. వాళ్ళ కాంటాక్ట్లో ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సరేనండి, చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా మేనేజ్ చేసినట్టేనా? అన్నకంటే ఎక్కువ నువ్వే ప్రభావం మరే వీడియోలు చూస్తున్నాం.